అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ప్రత్యేక మన బెల్లంపల్లి సోదరులకు మన 1,73,000 మంది నాకు మెజారిటీ ఇచ్చే ఒక అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత కాలంలో ఒక వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక సమాచారం ప్రత్యేకంగా సర్క్యులేట్ అవుతుంది. ఆ సమాచారానికి సంబంధించిన ఏ ఇష్యూ అయినా కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలు ఇచ్చిన తీర్పుని దానికి ప్రత్యేకంగా ఏమన్నా దాంట్లో అవకతవకలైనా ఏ సమస్యలు కూడా ప్రజలకు ఇబ్బందికరమైన ఆ సమాచారం మీద ఇక్కడున్న మా సీనియర్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా మా కలెక్టర్ గారికి, మా ఆర్డీఓ గారికి భూ కబ్జాల గురించి ప్రత్యేకంగా వచ్చిన ఐటమ్. ఇది గత ప్రభుత్వంలో అయినా సమస్య ఉండొచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో నాకు వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సమాచారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా ఉన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరూ పూర్తిగా దర్యాప్తు చేసి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారి అనుచరులని మాట వచ్చిన తర్వాత ఎవరైనా కానీ దీంట్లో మేము సైలెంట్ ఉండే సమస్య లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేము ప్రత్యేకంగా కట్టుబడి ఉన్నాం. నేను ప్రత్యేకంగా మా నాయన స్వర్గీయ వెంకటస్వామి గారి పెద్ద కొడుకుగా నా జిమ్మెదారి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి. ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మా 70 ఏళ్ళ చరిత్రలో ఇప్పటిదాకా మా నాయన చేసిన మంచి పనుల గురించే ప్రత్యేకంగా మేము ముంగడబోతున్నాం. మా కుటుంబం తరఫు నుంచి కూడా ప్రజలకు విశ్వాసం కల్పిస్తున్నాం. మీరు ఈ సమస్య ఏ రూపంగా కూడా ఈ ప్రొపగేట్ అయిందో దీనికి మా కన్సల్ట్ అధికారులతో రిపోర్ట్ తీసుకున్నాక ఎవరైనా కానీ మా పార్టీకి సంబంధించిన కానీ మా అనుచరులైనా కానీ ఎవరికైనా కానీ కఠినమైన శిక్ష అంటే వాళ్ళకు దీని గురించి ఒకవేళ భూ కబ్జాలు గిట్ట చేసినట్టు గిట్ట రిపోర్ట్ వస్తే దాని బాధ్యత ఆర్డీఓ గారితో కూడా కలెక్టర్ గారితో నేను మనవి చేసుకుంటున్నా. మీరు లా ప్రకారంగా ఏం చేయాలో దాన్ని ప్రత్యేకంగా టేకప్ చేయండి. ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే బాధ్యత కింద నేను ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయడానికే తప్ప నాకు సెంటు భూమి కాదు, ఎవరితో ఒక న్యాయ పైస కూడా నాకు అవసరం లేదని ఎలక్షన్ కాకముందు కూడా వాగ్దానం చేసినాం. రామన్న వారి గుడి దగ్గరికి వచ్చి కూడా నేను నా కుటుంబంతో సహా ఆడ శపథం చేసినాం. ఆ శపథానికి కట్టుబడి ఉన్నాము. మళ్ళొకసారి ప్రజలకు విశ్వాసం ఇప్పిస్తున్నాను. నేను బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే తప్ప ఒక్కొక్కరి 1 రూపీ 1% కూడా ఇబ్బంది పెట్టే ఏ భూ కబ్జాల గురించి అయినా కానీ, ఏ అవినీతి పనులైనా కానీ, ఏ సమస్య అయినా కానీ ప్రజలకు సుఖ సంతోషాలు ఉండాలని తప్ప నాకు వేరే ఆలోచన లేక నేను ప్రత్యేకంగా ఈ సమస్యను ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పేందుకు నా తరఫు నుంచి నేను అప్పీల్ చేస్తున్నా. దయచేసి నేను తీసుకున్న ఈ అవకాశాన్ని ఎట్లా ప్రోగ్రెస్ చేస్తున్నాం. ఇంకో డిసెంబర్ 7వ తారీఖు కార్యక్రమాన్ని పెట్టుకున్నా. ప్రజలకు 1 ఇయర్ ప్రోగ్రామ్ అయితే మా రేవంత్ రెడ్డి గారు చేసుకున్న 1 ఇయర్ కార్యక్రమం కింద ఇప్పటిదాకా బెల్లంపల్ల నేను 1 ఇయర్లో ఏం పనులు చేసినానో వినతి పత్రం ఇచ్చి ప్రజలకు విశ్వాసం పొందడానికి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని పెట్టుకున్నా. అదేగాక ప్రజలకు ఏంటంటే ఇవాళ కూడా చూడు పోయి బస్ స్టాప్ సమస్య, హాస్పిటల్లో ప్రజలకు ఇబ్బంది అవుతుందంటే మా కలెక్టర్ గారి దగ్గర నిన్న డిసెంబర్ మీటింగ్లో మాట్లాడితే ఆయన శాంక్షన్ ఇప్పించి ఆర్టీసీ సోదరులతో ఇవాళ మేము ఇద్దరం పోయి దాన్ని ఇనాగ్రేట్ చేసినాం. ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. నేను అధికారులతో మనవి చేసుకునేది ఏంటంటే మనం కలిసికట్టి పని చేసుకొని బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకున్నాం. బెల్లంపల్లి బ్యాక్వర్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ చాలా పనులు చేసేది, రకరకాలుగా రోడ్లు చేసేది, డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది. నేను ఇవన్నీ దాని గురించి డీటెయిల్గా మా 1 ఇయర్ సెలబ్రేషన్లో చెప్పే కార్యక్రమాన్ని పెట్టుకున్నాను. ప్రజలకు ఇది ఒక గ్యారంటీగా నేను ఎందుకు చెప్తున్నంటే మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లకాలం కోరుకుంటూ ఏ అవినీతి పని అయినా కానీ అసొంటిది ఏమైనా అనిపిస్తే మీరు మా అధికారుల నోటీస్కి తీసుకురండి, నా నోటీస్కి తీసుకురండి. నేను ఇక్కడ దాకా ఎట్లా ఏ రూపంగా మీకు అమలు చేయాలి, ఎట్లా పనిచేసే తీరు నాకు ఉన్నది ఒకటే లక్ష్యం. నేను 2004 నుంచి 2009 వరకు చెన్నూరులో పనిచేసినప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఒక
మచ్చలేకుండా పనిచేసిన. ఇప్పుడు కూడా అట్టనే 5 ఏళ్ళు మచ్చలేకుండా పనిచేసే ఉద్దేశంతోనే వచ్చిన. అందుకోసం జనాలకు మరొకసారి విశ్వాసం ఇప్పిస్తున్న సోదరులారా, మనమందరం కలిసికట్టి పనిచేసుకుందాం. ముంగట ఫ్యూచర్ బాగున్నది, దీన్ని కాపాడుకుంటామని మళ్ళొకసారి విశ్వాసం ఇప్పిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.